హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం. మై నేమ్ ఈస్ బాలచంద్రన్, మ్యాథ్స్ ఫ్యాకల్టీ. ఈ వీడియో ద్వారా రెండు విషయాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ది మన ఇన్స్టిట్యూట్లో లేటెస్ట్ బ్యాచ్ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు చూస్తే కనుక 11th జూన్ మనకి తెలుగు మీడియంకి మరియు ఇంగ్లీష్ మీడియంకి సపరేట్ బ్యాచెస్ అనేటివి స్టార్ట్ చేయడం జరిగింది. సో రీసెంట్ రైల్వే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని అనుకుంటున్నాం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే విజయనగరంలో ఎఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్లో ఎగ్జామ్ లెవెల్ కోచింగ్ అనేది మన ఇన్స్టిట్యూట్ తరఫున ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ అంతా కూడా దీన్ని యూజ్ చేసుకోండి. ఇక సెకండ్ థింగ్, మన ఇన్స్టిట్యూట్ యొక్క యూట్యూబ్ ఛానల్స్ను కూడా ఇదివరకే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చేసుకోండి. సో రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ అయితేనేమి, అలాగే ఇలాంటి కాన్సెప్టువల్ వీడియోస్ అయితేనేమి మీకు రెగ్యులర్గా రావటం జరుగుతూ ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మనం మాట్లాడుకోబోయే సెకండ్ టాపిక్ వచ్చేసి ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ అనేటువంటి టాపిక్ సంబంధించి కొన్ని విషయాలు, అలాగే మనము కొన్ని క్వశ్చన్లు కూడా లేటెస్ట్ ఎగ్జామ్స్లో అడిగినవి మనం సాల్వ్ చేయబోతున్నాం. సో జాగ్రత్తగా వాచ్ చేయండి. అవసరమైన వారు నోట్స్ కూడా రాసుకునే ప్రయత్నం చేయండి. సో ఒక్కొక్క క్వశ్చన్ చేసే కంటే ముందుగా కొన్ని ఫండమెంటల్ కాన్సెప్ట్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. అందులో ముఖ్యంగా సింపుల్ ఇంట్రెస్ట్ అనేటువంటి టాపిక్ గురించి మనం మాట్లాడాలంటే కొన్ని బేసిక్ టెర్మినాలజీ ఫస్ట్ తెలియాలి. అందులో మొదటిది అసలు లేదా ప్రిన్సిపల్ అంటే ఏంటి, అలాగే ఇంట్రెస్ట్ వడ్డీ అంటే ఏమిటి, అలాగే మనం చూస్తున్నట్లయితే అమౌంట్ అంటే ఏంటి, మొత్తం అంటాం దీన్ని, అలాగే మనకి వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్, అలాగే కాల వ్యవధి లేదా గడువు టైం పీరియడ్ అంటే ఏంటిది, అలాగే మీరు ఇంకా చూస్తున్నట్లయితే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, దాన్నే ఈఎంఐ అని చెప్పేసి పిలుస్తాం, నెలసరి వాయిదా. ఈ ఫండమెంటల్ టర్మ్స్ అన్నీ కూడా ప్రతి క్వశ్చన్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. సో వీటి గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చి మనం క్వశ్చన్లు కూడా కొన్ని పరిశీలిద్దాం. సో ప్రిన్సిపల్ అనేది మనకందరికీ తెలిసిందే. దీన్నే అసలు లేదా ప్రారంభ సొమ్ము అని మనం పిలుస్తాం. దాని మీద అదనంగా అప్పు ఇచ్చిన వ్యక్తికి అదనంగా ఏదైతే తీసుకొచ్చి పెడతామో దాన్నే వడ్డీ లేదా ఇంట్రెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. మరి ఈ రెండింటినీ కలవగా వచ్చేటువంటి టోటల్ ఫిగర్ని కాస్త మనం ఏమనొచ్చు అంటే మొత్తము లేదా అమౌంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బ్యాంకు నుంచి 4 లక్షలు తీసుకున్నటువంటి అప్పుకి 1 లక్ష వడ్డీ కలిపి 5 లక్షలుగా నేను తీరుస్తున్నట్లయితే ఆ 5 లక్షలని ఇక్కడ అమౌంట్గా మనం చెప్పాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇంకా చూస్తున్నట్లయితే వడ్డీ రేటు. సో వడ్డీ రేటు అనేది కాస్త మనకి 2 రకాలుగా మనం కామన్గా చూస్తూ ఉంటాం. అందులో మొదటిది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6% అనేటువంటిది కాస్త మీరు గమనిస్తే, అలాగే ఒక ₹2 వడ్డీ అనేటువంటిది గమనిస్తే, రెండింటికి స్వల్ప వ్యత్యాసం మనకు కనిపిస్తూ ఉంటుంది. 6% వెనుకున్న ఉద్దేశం ఏంటంటే, ప్రతి ₹100కి 1 సంవత్సర కాలానికి చెల్లించవలసిన వడ్డీ ఏమవుతుందంటే ₹6గా చెప్తాం. అదే ₹2 వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే కనుక, అదే ₹100కి 1 నెలకి గాను చెల్లించవలసినటువంటి వడ్డీ ఎంత అంటే కనుక ₹2గా చెప్తాం. ఇది మన సాధారణంగా మన డైలీ లైఫ్లో చూసే మాటలు. ఎగ్జామ్లో పెద్దగా ఇది కనిపించదు. మోస్ట్లీ మనకి వడ్డీ రేట్లన్నీ కూడా ఎప్పుడు శాతాల్లోనే ఉంటాయి. మరి దాని మీనింగ్ ఏంటంటే, ప్రతి ₹100 పైన 1 సంవత్సర కాలానికి మనం చెల్లించే వడ్డీ ఎంతండి, ₹6 అనేటువంటిది. సో 1 ఇయర్ డ్యూరేషన్ మీద శాతాలకి చెప్తాము, 1 నెల డ్యూరేషన్ మీద ఈ యొక్క రూపాయలలో మనం మాట్లాడుకునేటువంటి వడ్డీ ఉంటుంది. ఇక కాలం అనేది కాస్త ఏ విధంగా ఉన్నప్పటికీ మనం మాత్రం ఎల్లప్పుడూ సంవత్సరాల్లోనే దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఆయన ఇచ్చేటప్పుడు మనకి సంవత్సరాల్లో ఇవ్వచ్చు ఎగ్జామినర్, అలాగే నెలల్లో ఇవ్వచ్చు, రెండింటినీ కలిపి ఇవ్వచ్చు, లేదంటే రోజుల్లో ఇవ్వచ్చు, పలానా తారీఖు నుంచి పలానా తారీఖు వరకు ఇవ్వచ్చు. ఇలా ఏ రూపంలో ఇచ్చినా సరే మనం మాత్రం ఎల్లప్పుడూ దేంట్లో చెప్తాము అంటే సంవత్సరాల లోపల మాత్రమే చెప్పవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈక్వెల్డ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, దీన్నే వాయిదాలు లేదా ఇన్స్టాల్మెంట్స్ అని చెప్పేసి పిలుస్తాం. దీని గురించి కూడా మనం తెలుసుకుంటాం. అయితే ఇక్కడ మనము సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్లు చేసేటప్పుడు ప్రధానంగా ఒక 3 సబ్జెక్టులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. అందులో మొదటిది కాస్త ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క మెకానిజం ఏంటిది, సెకండ్ది ఇందులో ఇంట్రెస్ట్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం, మూడవది కాస్త ఇక్కడ మనకి ఎవరిని 100%గా తీసుకుంటాం. ఈ 3 విషయాలు తెలిస్తే మనం క్వశ్చన్లు ఒక 80 to 90% వరకు సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ చూద్దాం. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఆ పేరులోనే ఉంది. సాధారణ వడ్డీ అనేటువంటిది చాలా సింపుల్గానే క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకంటే కేవలం అసలు మీద మాత్రమే లెక్కిస్తున్నట్లయితే అలాంటి వడ్డీ విధానాన్ని కాస్త ఏమని పిలవచ్చండి, సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. మరి అసలుతో పాటు అప్పటి వరకు అయినటువంటి వడ్డీ మీద కూడా వడ్డీ లెక్కిస్తే దాన్ని మనం ఏమనొచ్చు అంటే చక్ర వడ్డీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అంటే ఓన్లీ ఒక దారి వెంబడి వడ్డీ లెక్కిస్తే దాన్ని సాధారణ వడ్డీ అంటారు. ఇలా 2 దారుల వెంబడి వడ్డీ లెక్కిస్తున్నట్లయితే దాన్ని చక్ర వడ్డీ అంటాం. ఇక్కడ చూడండి, వడ్డీ లెక్కించే సోర్స్ అనేది ఒకటే ఉంటుంది, అది సింపుల్ ఇంట్రెస్ట్ స్పెషల్.
వడ్డీని 2 సోర్సుల మీద కూడా మనం లెక్కిస్తున్నట్లయితే దాన్ని చక్ర వడ్డీ అంటాం. దాని గురించి తర్వాత టాపిక్లో మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దీని యొక్క నేచర్ ఫస్ట్ అర్థం చేసుకోండి. అప్పు యొక్క వ్యవధి మొత్తం కూడా అసలు మీదే కడతాం కాబట్టి ఈ వడ్డీకి ఏ వడ్డీ అంటున్నాం? సాధారణ వడ్డీ అంటాం. మరి అసలు అనేది ఎప్పటికప్పుడు మారిపోదు. అలాంటప్పుడు ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా మనకి ఎలా ఉంటుందంటే సమానంగా ఉంటుంది, స్థిరముగా ఉంటుంది. ఈ 2 లక్షణాలు కూడా మనం అలవాటు చేసుకోవాలి. సమానంగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంకెలా ఉంటుందండి? స్థిరంగా కూడా ఉంటుంది. మరి దీని మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా నేను ఒక 6,000 రూపాయల పైన ఒక 10% లెక్క 3 సంవత్సరాలకు సాధారణ వడ్డీ లెక్కిస్తున్నట్లయితే అక్కడ సీన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా మనం అసలు మీదే లెక్కిస్తాం కాబట్టి అసలు మీద 10% అంటే మనకేమవుతుంది? 600 రూపాయలు అవుతుంది. ఇది 1 సంవత్సరం గురించి. సెకండ్ ఇయర్ కూడా సేమ్ అదే శాతం కాబట్టి అదే 600 మళ్ళీ ఏర్పడుతుంది. ఇలా ఎన్ని సంవత్సరాలైనా సరే అదే తీరుతో మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది అన్ని సంవత్సరాలకు సమానంగా ఉండటంతో పాటు ఇంకెలా ఉంటుంది? స్టేబుల్గా కూడా ఉంటుంది, అన్లెస్ రేట్ అనేది చేంజ్ కానంత వరకు కూడా. సో ఇక్కడ మీరు చూస్తే మరి ఇంట్రెస్ట్ని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈ చాప్టర్లో ముఖ్యంగా ఇంట్రెస్ట్ I ఈజ్ ఈక్వల్ టు రేట్ అండ్ టైం యొక్క ప్రొడక్ట్గా మీరు చూడవచ్చు. రేటు టైంని ప్రొడక్ట్ చేసుకున్నట్లయితే వచ్చేదాన్నే ఇంట్రెస్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ 4% లెక్క ఒక 5 సంవత్సరాలు వేసుకోండి. మరి 4% అనేది 1 ఇయర్ డ్యూరేషన్లో, అలాంటిది 4 ఒక 5 ఇయర్స్ కనుక మీరు తీసుకుంటే 5 నెలలు వచ్చేటువంటిది ఎంత అండి? 20%. అలాగే ఒక 7% అనేది 6 ఇయర్స్ పాటు కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే 7 × 6 ఏమవుతుంది? 42%. ఇలా రేట్ అండ్ టైం ఇద్దరిని మల్టిప్లై చేసినట్లయితే మనకు వచ్చేటువంటిదే ఇంట్రెస్ట్ పర్సెంట్ అవుతుంది. అలాగే ఇక్కడ 100%గా ఎవరిని కన్సిడర్ చేస్తాము అంటే ఈ టాపిక్లో ప్రిన్సిపల్ అనేటువంటి సబ్జెక్ట్ని ఎల్లప్పుడూ కూడా మనము 100%గానే అజ్యూమ్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, మనకి పర్సంటేజ్ అనేటువంటి టాపిక్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదున్నా సరే దాన్ని 100% అనుకునేటోళ్ళని. అలాగే ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అనేటువంటి టాపిక్లో కాస్ట్ ప్రైస్ అనేటువంటి దాన్ని 100%గా తీసుకున్నాం. అలాగే ఇంకా మీరు చూస్తే డిస్కౌంట్ లేదా రాయితీ అనేటువంటి టాపిక్లో అగైన్ ఈసారి మనము కంప్లీట్గా మార్కెట్ ప్రైస్ అనేటువంటి సబ్జెక్ట్ని 100%గా తీసుకున్నాం. మరి ఈ చాప్టర్లో ఇక్కడ ప్రిన్సిపల్ అనేటువంటి సబ్జెక్ట్ని 100%గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం, అలాగే ఇంట్రెస్ట్, అలాగే అమౌంట్ వీటిని ఒకసారి టేబులేషన్లో కనుక చూస్తే ఒక 5% అనేది 6 ఇయర్స్ లోపల 5 6 జా 30%. కానీ అమౌంట్ అంటే మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 2 కలగలిసి ఉంటాయి కాబట్టి 100% ఆఫ్ ప్రిన్సిపల్కి 30% ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయితే టోటల్ ఏమవుతుందండి? 130%. సిమిలర్లీ ఒక 7% అనేది ఒక 5 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేస్తే 7 5 35% అనేది ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అవుతుంది. అండ్ అమౌంట్ విషయానికి వస్తే 100 + 35 ఏమవుతుందండి? 135%గా మీరు చూడొచ్చు. మరి ఈ ఫండమెంటల్స్ని యూస్ చేసుకొని మనం కొన్ని క్వశ్చన్లు కూడా ఇప్పుడు సాల్వ్ చేసేటువంటిది చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరోసారి ఇక్కడ చూసుకోండి, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది అన్ని ఇయర్స్కి ఈక్వల్గా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది, ర్యాండమ్గా చేంజ్ అయిపోదు. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇయర్ బై ఇయర్ కీప్ ఆన్ ఇంప్రూవ్మెంట్లో మనకు ఉంటుంది. ఇక ఇంట్రెస్ట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే రేట్ అండ్ టైం యొక్క లబ్ధ రూపంలో చూసుకుంటాం. ఎవరిని చాప్టర్లో 100%గా తీసుకుంటామంటే ప్రిన్సిపల్ అనేటువంటి సబ్జెక్ట్ని 100%గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు లేటెస్ట్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ని మనం డిస్ప్లే చేస్తున్నాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదైతే గ్రూప్ డీకి సంబంధించినటువంటి క్వశ్చన్, జాగ్రత్తగా ఒకసారి చదువుదాం. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ on 2000 rupees at 7% per annum from 4th February 2023 to 18th April 2023 అని చెప్పేసి ఒక డేట్ నుంచి ఒక డేట్ వరకు సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడు. సో క్వశ్చన్ చేయడానికంటే ముందు కామన్ సెన్స్ని వాడండి. 7% అనేది మనం క్యాలిక్యులేట్ చేయబోతున్నామంటే ఇంట్రెస్ట్ అంటేనే రేట్ అండ్ టైం యొక్క ప్రొడక్ట్ అని చెప్పాం కాబట్టి మీ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా 7% యొక్క మల్టిపుల్ కావాలి. మరి 7% యొక్క మల్టిపుల్ ఇందులో ఏముంది అంటే ఆప్షన్ బి. యూ కెన్ డైరెక్ట్లీ ఆన్సర్ దట్. అర్థమవుతుందండి, క్వశ్చన్ చేయాల్సిన పని లేదు. ఇక్కడైతే చేయాలి కాబట్టి ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన డేట్స్ని ఒకసారి చూడండి. 4th February 2023 నుంచి అగైన్ మనకి ఎంతవరకు అంటే 18th April 2023 వరకు అంటున్నాడు. సో ఇలా డేట్ నుంచి డేట్కి మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ ఇయర్ అనేది మీరు చూస్తే 23 అనేది ఒక నాన్ లీప్ ఇయర్.
ఇందులో ఫిబ్రవరి మంత్లో మనకు ఉండే డేస్ ఏంటంటే 28 డేస్ మాత్రమే. ఈ 28 రోజుల్లో ఒక 4 రోజులు తీసేసి లెక్కించండి. మనకు వచ్చేటువంటి ఫిబ్రవరి మంత్లో డేస్ ఎన్ని ఉంటాయంటే 24 ఉంటాయి. ఇకపోతే మార్చి మంత్ లోపల మనకి కంప్లీట్గా మంత్ అంతా కూడా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి 31. అలాగే మీరు చూస్తున్నట్లయితే నెక్స్ట్ వచ్చేటువంటి ఏప్రిల్లో మనకి 18 డేస్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ మొత్తంగా కలుపుకొని చూస్తున్నట్లయితే 50 + 10 60కి అగైన్ మనకి 5 + 8 13 కూడా యాడ్ చేసుకుంటే టోటల్ ఎంత అండి 73 డేస్. మరి 73 డేస్ అనేటువంటి నెంబరు వెరీ ఫేమస్ అండ్ ఫెమిలియర్ నెంబర్ ఈ టాపిక్ లోపల. సో 73 రోజులు అంటేనే అది ఇయర్లో ఎన్నో వంతు అవుతుందండి 1/5 అవుతుంది. మరి దీని పరంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ చూడవచ్చు. ఈ 73 కూడా 365 రోజులు అనేది 1 నాన్ లీప్ ఇయర్ కాబట్టి 73 అనేది అందులో ఒక భాగంగా చూసినప్పుడు మనకు వచ్చేది ఏమవుతుందండి 1/5. రెగ్యులర్ క్లాసులో మాట్లాడే అంశాలు ఇవన్నీ కూడా. సో 73 డేస్ వచ్చిందంటే 1/5, 146 వచ్చిందంటే 2/5. సో ఇక ప్రతిసారి మార్చేటువంటి ప్రయత్నం చేయొద్దు. 73 డేస్ వచ్చిందంటే వెంటనే మనం 1/5కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒకసారి క్యాలిక్యులేషన్ చేద్దాం. మనకి ఇక్కడ అసలు ఎంత అంటే 2000 రూపాయలు. అలాగే అందులో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి 7%. 1% అంటేనే 2 zeros కట్ చేసి ఏం రాస్తారు 20 రూపీస్. 1% 20 అయితే మరి 7% వచ్చేసి 720 సేమ్ అవుతుంది 140. ఇక్కడ మనకి ఫుల్ ఇయర్ కాదు, ఇయర్లో 1/5 కాబట్టి దానికి బై 5 చేసినట్లయితే 5 2s 5 8s మనకు వచ్చేటువంటిది ఎంత అండి 28 రూపీస్గా చెప్పొచ్చు. చూడండి ఇక్కడ పర్సంటేజ్ ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ అనేది 1 ఇయర్ మొత్తాన్ని సూచిస్తుంది. ఇక్కడ 1 ఇయర్ లేదు కదా, కేవలం మనకి 1/5 ఆఫ్ ఇయర్. ఎందుకంటే కొన్ని డేస్లో మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. డే ఇంట్రెస్ట్ అడిగాడు, వాడు చెప్పిన 73 డేస్ అనేది ఫుల్ ఇయర్లో ఎన్నో వంతు అవుతుంది 1/5 అవుతుంది. మనకు వచ్చే ఇంట్రెస్ట్ కూడా ఇందులో 1/5గా మనం చెప్పాలి. సేమ్ కైండ్ ఆఫ్ మరో క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ కూడా మనకి రైల్వే గ్రూప్ డికి సంబంధించిన క్వశ్చన్. ఇది కూడా 4000 రూపీస్ పైన 4000 రూపీస్ పైన 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్క 19th ఫిబ్రవరి నుంచి 19th ఫిబ్రవరి 2024 నుంచి మనకి ఎంతవరకు కట్టడం జరిగిందంటే కనుక 20th ఏప్రిల్ 2024 వరకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ అడిగాడు. సో ఇలా డే నుంచి డేకి ఇంట్రెస్ట్ అడిగేటప్పుడు ఫస్ట్ మీరు ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేయండి. ఫిబ్రవరి మంత్ అనేది లీప్ ఇయర్కి సంబంధించింది కాబట్టి 29 డేస్లోంచి ఒక 19 కట్ చేద్దాం. అప్పుడు రిమైనింగ్ డేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి ఒక 10 డేస్కి మనం పే చేయాల్సి ఉంటుంది. ఆ నెక్స్ట్ వచ్చేటువంటి మార్చి మంత్ లోపల మంత్ మొత్తానికి ఇంట్రెస్ట్ పే చేయాలి కాబట్టి 31 డేస్ తీసుకుందాం. ఏప్రిల్లో మనకి 20th వరకే మనం పే చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ ఆల్ డేస్ అన్నీ కూడా మీరు యాడ్ చేసుకున్నట్లయితే టోటల్గా మనకు వచ్చేది 61 డేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. ఇది లీప్ ఇయర్ కాబట్టి ఒక స్పెషల్ కేసుగా మీరు తీసుకోండి. లీప్ ఇయర్ అంటే 366 డేస్. అందులో 61 డేస్ అనేది కాస్త మనకి ఏ పార్ట్ను సూచిస్తుంది అంటే 1/6 ఆఫ్ ఇయర్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి మనకు వచ్చే ఇంట్రెస్ట్ కూడా 1/6 వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేస్తే 1% వాల్యూ ఏమవుతుందంటే 40 అవుతుంది. అలాంటిది 6% వాల్యూ కాస్త ఏమవుతుందంటే 240 అవుతుంది. 240 1 ఫుల్ ఇయర్ని ఇండికేట్ చేస్తుంది. కానీ మనకి ఇక్కడ ఫుల్ ఇయర్ కాదు, ఫుల్ ఇయర్లో 1/6 మాత్రమే ఉంది కాబట్టి దీన్ని 6 పార్ట్స్గా చేస్తే ఎవ్రీ పార్ట్కి మనకు వచ్చే ఇంట్రెస్ట్ కాస్త ఏమని రాయించండి 40 రూపీస్. ఆప్షన్ డి అనేది ఆన్సర్గా చూడవచ్చు. అయితే మీరు అనొచ్చు బిఫోర్ క్వశ్చన్కి రేటు బట్టి డిస్కస్ చేయగలిగాం, మరి ఇక్కడ ఎందుకు చేస్తలేదంటే ఇది ర్యాండమ్. అర్థమవుతుందండి. సో కుదిరినప్పుడు చేస్తాము, లేనప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేయటం కూడా ప్రాక్టీస్ చేసుకోండి. రెండు కూడా ఇక్కడ మ్యాండేటే. అవకాశం ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకుందాం, లేనప్పుడు క్వశ్చన్ చేయడం కూడా ప్రాక్టీస్ చేద్దాం. మరో క్వశ్చన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది కూడా గ్రూప్ డికి సంబంధించినటువంటి క్వశ్చనే. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ అడుగుతున్నది డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ calculated on a principal of 3600 at 15% for 3 years. 15% లెక్క 3 years అంటే కనుక 15 3s వచ్చేది ఎంత అండి 45%. నెక్స్ట్ ఇంకా మీరు చూస్తే 14% ఫర్ 4 years. 14% లెక్క 4 years అంటే కనుక 14 4s వచ్చేది కాస్త ఏమవుతుంది 56%. అప్పుడు ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే కనుక ఆ డిఫరెన్స్ అనేది మనకి 11%గా కనిపిస్తుంది. మరి 11% వాల్యూ కట్టాలి కాబట్టి 11తో ఏ నెంబర్ క్యాన్సిల్ అవుతుంది అనేది మీరు చూసుకున్నట్లయితే ఈజీగా మీరు ఆన్సర్ని పిక్ చేయొచ్చు. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3 ఆర్ సి. లేదు అదర్ కేస్ మనము సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవరి మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే ప్రిన్సిపల్ పైన. ప్రిన్సిపల్ ఇక్కడ ఎంత అండి 3600.
3600 అనేది 9 యొక్క మల్టిపుల్ కాబట్టి ఉన్న ఆప్షన్లో 9తో మీరు చెక్ చేసుకున్నా సరే మీరు ఈజీగా ఆన్సర్ని నోటీస్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ 3600 మీద 11% కట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10% వాల్యూ ఏమవుతుందంటే 360, 1% వాల్యూ ఏమవుతుందంటే 36. మరి 360, 36 యాడ్ చేసుకుంటే వచ్చేది కాస్త ఏమవుతుందండి 396. ఆప్షన్ సి అనేటువంటిది కాస్త రైట్ ఆన్సర్గా మీరు చూడవచ్చు. ఎగ్జామ్కి ఎంత అవసరమో అంతే చేయండి, ఓవర్ చేయకపోవటమే బిగ్గెస్ట్ షార్ట్ కట్. క్వశ్చన్ పరిధి మేరకే మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ మీరు క్వశ్చన్ అసలు ఇది కూడా చేయాల్సిన పని లేదండి. ప్రిన్సిపల్లో మనం 36ను చూసాం. 36 అంటేనే 9తో క్యాన్సిల్ అయ్యే నెంబర్. మరి 9తో ఎవరు క్యాన్సిల్ అవుతారంటే ఇక్కడ టోటల్ ఒకసారి సమ్ చెక్ చేయండి, 11 వస్తుంది. ఇక్కడ సమ్ చెక్ చేస్తున్నట్లయితే మనకి 8 వస్తుంది. ఇక్కడ సమ్ చెక్ చేస్తున్నట్లయితే మనకి 9 సెట్ అవుతుంది. ఇక్కడ సమ్ చేస్తే 10 అవుతుంది. ఇవేవి కూడా 9తో అటాచబుల్గా లేని ఆప్షన్స్ కాబట్టి అవి పక్కన పెడితే ఆప్షన్ సిని రైట్ ఆన్సర్గా వితౌట్ క్వశ్చన్ మనం చేయొచ్చు. సో చూద్దాం, మరో క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం, చూడండి. ఆన్ ఏ సెర్టైన్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎట్ రేట్ ఆఫ్ 2% పెర్ క్వార్టర్. ఇది హైలైట్, 2% పెర్ క్వార్టర్. తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 23కి అడిగినటువంటి క్వశ్చన్. మనకి ఇంకే ఎన్ని మంత్స్కి అడుగుతున్నాడంటే 24 months ఈజ్ 960 అని చెప్పేసి అంటున్నాడు. 2% పెర్ క్వార్టర్ అంటే ప్రతి 3 నెలలకు ఎంత పర్సెంట్ అండి? 2%. 3 monthsకి 2% వచ్చిందంటే 3 monthsకి 2% వచ్చిందంటే మరి 12 monthsకి లేదా 24 monthsకి ఎంత పర్సెంట్ రావచ్చో ఒకసారి చెక్ చేయండి. 3 monthsకి 2% వచ్చిందంటే 24 monthsకి 8 times ఉంది కాబట్టి 8 2s ఏమని రాయొచ్చండి? 16%. అప్పుడు 16% ఆఫ్ వాల్యూ మనము చెక్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ 16% వాల్యూ కాస్త మనకి ఎంతనిచ్చాడండి? 960 రూపీస్. కానీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అసలు ఎంత అని చెప్పేసి అంటున్నాడు, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. 16% 960 అయితే ఎవ్రీ 1% వాల్యూ ఏమవుతుంది? 60 రూపీస్. అలాంటప్పుడు ప్రిన్సిపల్ అనేటిది 100% కాబట్టి 100 ఇంటూ 60 చేస్తున్నట్లయితే మనకు వచ్చే వాల్యూ ఎంత అండి? 6000గా చెప్పొచ్చు. సో ఇక్కడ మనం యూస్ చేసినటువంటి లాస్ట్ పాయింట్ ఇందులో మీకు కనిపిస్తుంది. ప్రిన్సిపల్ని ఆల్వేస్ ఎంత పర్సెంట్గా మనం తీసుకోవాలి? 100%. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఎస్టిమేషన్ ఎంత అంటే 16% వాల్యూ. 16% వాల్యూ 960 అయ్యేటప్పుడు 1% వాల్యూ ఏమవుతుంది? 60 అవుతుంది. దెన్ 100% వాల్యూ కాస్త ఇక్కడ ఏమని చూడొచ్చు అండి? 6000గా రాయొచ్చు. 6000 అంటే ఆప్షన్ సి అనేది ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఇది కూడా మనకి గ్రూప్ డి 2025 షిఫ్ట్స్లో అడుగుతున్న క్వశ్చనే. సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ సెర్టైన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 9 years. ఇఫ్ వీఆర్ ఇన్వెస్టెడ్ ఎట్ 8% హయ్యర్ రేట్, ఇంట్రెస్ట్ విల్ బి లైక్ దిస్. సో 7992 మోర్ ఇంట్రెస్ట్ వస్తుందంట. అంటే ఒక ఆయన ఒక పర్టిక్యులర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఇన్వెస్ట్ చేశాడు, కాకపోతే 9 years మీదకి ఇన్వెస్ట్ చేశాడు. ఇక్కడ ఏమంటారంటే ఇన్ కేసు ఒకవేళ 8% హయ్యర్ రేట్ ఇస్తే, అంటే ఇదివరకు ఉన్న రేటు కంటే 8% ఎక్స్ట్రా రేట్ ఇవ్వటం వల్ల మనకి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఆ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఎంత అంటే 1 yearకి 8% డిఫరెన్స్ చూపించినప్పుడు అలాంటిది 9 year పీరియడ్ పైన 9 8s ఏమవుతుంది? 72% వస్తుంది. ఆ 72% ఆఫ్ వాల్యూ కాస్త మనకి ఎంతగా కనిపిస్తుందంటే 7992 రూపీస్గా చెప్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా మీరు కట్ చేసుకుంటున్నట్లయితే మనకి 72తో ఇది ఎన్నిసార్లు పోతుందంటే 72 1s, అగైన్ 72 1s, 72 1s. పాసిబిలిటీ లేకపోతే 9తో కట్ చేయండి. 9తో 8 times, 9 8s 72, 9 8s 72, 9 8s 72. 8తో మళ్ళీ కట్ చేసుకుంటే విల్ గెట్ 111. ఇప్పుడు మనకి అసలుని కనుగొనండి, ఫైండ్ ద ప్రిన్సిపల్. ఆల్రెడీ స్టోరీలో చాలా క్లియర్గా చెప్పాను, ప్రిన్సిపల్ అంటేనే ఎంత పర్సెంట్ అండి? 100%. మరి 100% వాల్యూ కాస్త ఏమవుతుందంటే 3 zeros బ్యాక్ సైడ్ మీరు అటాచ్ చేయగలిగితే మనకు వచ్చేది కాస్త ఇక్కడ 2 zeros బ్యాక్ సైడ్ అటాచ్ చేయగలిగితే మనకు వచ్చే ఆన్సర్ కాస్త ఈ విధంగా ఉంటుంది. అంటే 11,100. 11,100 అంటే ఆప్షన్ ఏ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మరో క్వశ్చన్ కూడా చూద్దాం. ఏ పర్సన్ ఎక్స్ బారోడ్ సమ్ మనీ ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్ at rate of 6% per annum for the first 3 years. చూడండి, ఫస్ట్ 3 years మొత్తం పీరియడ్ ఇలా తీసుకుంటే ఫస్ట్ 3 yearsలో ఆయనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? 6%. నెక్స్ట్ 9% per annum ఫర్ నెక్స్ట్ 5 years. నెక్స్ట్ 5 yearsకి ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? 9%. అండ్ 13% per annum ఫర్ ద పీరియడ్ బియాండ్ 8 years. అంటే 8 years దాటాక 13% ఉంటుంది.
8 ఇయర్స్ దాటాక 13% ఉంటుంది. నెక్స్ట్ 11th ఇయర్ చూడండి, ఇంట్రెస్ట్ పెయిడ్ బై ఎక్స్ ఎట్ 11th ఇయర్ అంటే 3 + 5 8 ఇయర్స్ పైన 11th ఇయర్ దాకా ఈ డెబిట్ కంటిన్యూ అవుతుందంటే 3 + 5 8 పైన ఇంకా అడిషనల్ ఇయర్స్ ఎన్ని ఉంటాయండి? 3 ఇయర్స్. ఇప్పుడు సమ్మేటివ్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ స్లాట్ బై స్లాట్ మనం చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఇయర్స్కి 6% అంటే 3 6 వచ్చేది ఎంత అండి? 18%. నెక్స్ట్ ఇక్కడ 5 ఇయర్స్కి 9%, 9 5 ఎంత అండి? 45%. 9 5 వచ్చేది కాస్త ఏమవుతుంది? 45%. అలాగే ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ 13 ఇయర్స్ 13% 3 ఇయర్స్ అంటే 39%గా మనం చెప్పొచ్చు. ఇవన్నీ యాడ్ చేస్తున్నట్లయితే మనకు వచ్చేది 50 + 30 80కి, 13 + 9 అంటే కనుక 22, మరి 80 + 22 అంటే మనకు వచ్చేది ఎంత అండి? 102% ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ 102% ఇంట్రెస్ట్ వాల్యూ కాస్త మనకి 8,160గా ఇవ్వటం జరిగింది. మరి 1% వాల్యూ కాస్త ఇక్కడ మీరు చూస్తే 20 రూపీస్ అవుతుంది. దాని ప్రిన్సిపల్ అనేది కాస్త 100%గా తీసుకుంటాం కాబట్టి 20కి మరొక 2 zeros కనుక అటాచ్ చేయగలిగితే, సో 20కి మరొక 2 zeros అటాచ్ చేయగలిగితే సారీ ఇక్కడ 8 times అండి, 8 times కాబట్టి అప్పుడు వచ్చేటువంటిది కాస్త మనకి ఏమవుతుంది? 8,000 అంటే ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకు ఆన్సర్. చూడండి 102తో ఇక్కడ 8 times క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈస్. సో ఇక్కడ మనం యూస్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటంటే ప్రిన్సిపల్ అనేటువంటి దాన్ని ఆల్వేస్ ఎంత పర్సెంట్గా తీసుకోవాల్సి ఉంటుంది? 100%గా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 3 బేసిక్ కాన్సెప్ట్స్ అండి, ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ చాప్టర్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ 3 ఇయర్కి 6% అంటున్నాడు, నెక్స్ట్ 5 ఇయర్స్కి 9% అంటున్నాడు. ఆ పైన 11th ఇయర్ వరకు ఈ డెబిట్ కంటిన్యూ అవుతుందంటే 8 + 3 ఎంత అండి? 11 ఇయర్స్ అయితేనే ఇది పాసిబుల్ అవుతుంది. 3 ఇయర్స్ ఇక్కడ గ్యాప్ ఉంటేనే 11th ఇయర్ దాకా పోతుంది. మరి అలాంటప్పుడు ఇక్కడ కూడా మనకు వచ్చేది 39. ఈ మొత్తం సమ్మేటివ్ ఇంట్రెస్ట్ అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 or 2% వస్తుంది. సో దాని వాల్యూ మనకి ఇచ్చాడు, సో దాన్ని చూసుకుంటే సరిపోతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.